నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనం వ్యాయామం చేయాలంటే మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అని. సో ఈ మధ్య మీ అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. నావల్ రవికాంత్ అనేటటువంటి ఒక ఆయన అమెరికాలో ఉంటారు. భారతీయ సంతతికి చెందిన ఆయన. అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొన్ని వేలాది కోట్లు సంపాదించినటువంటి మనిషి. కాకపోతే అతను ఎక్కువగా ఈ డబ్బు సంపాదన గురించి కానివ్వండి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలని అతను చాలా ట్వీట్స్ చేస్తుంటారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, చూడొచ్చు. నావల్ రవికాంత్ అతని పేరు. ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే చిన్న ఒక్క లైన్ ట్వీట్స్ ఉంటాయి ఆయనవి. అవి చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. మామూలుగా ఆయన ఏం చెప్పారంటే, మోటివేషన్ ఈజ్ టెంపరరీ, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. మీరు ఏదో మంచి సినిమా చూసి ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోని చూసి మోటివేట్ అయ్యి, అబ్బా ఎంత బాగుంది ఇతని బాడీ, అతని చెయ్యి ఎంత మస్క్యులర్గా ఉంది, ఛాతీ ఎంత కట్స్ లాగా ఉన్నాయి, పొట్ట ఎంత ఫ్లాట్గా ఉన్నది, ఎంత మస్క్యులర్గా ఉంది చూసి మోటివేట్ అవ్వగలం. లేకపోతే ఒక స్పోర్ట్స్ మూవీ చూసో ఏదో చూసి మనం మోటివేట్ అవ్వగలం. ఆ మోటివేషన్ మనకి 4-5 రోజులే నిలుస్తుంది. కానీ ప్రతిరోజు ఆ మోటివేషన్ లేకపోయినా సరే, మనం ఆ ఈవెంట్ మర్చిపోయినా సరే, దాని ఎఫెక్ట్ మన మనసు మీద లేకపోయినా సరే, ప్రతిరోజు అనుకున్న టైంకి లేచి ఎక్సర్సైజ్ చేయటం అనే దాన్ని డిసిప్లిన్ అంటాం. డిసిప్లిన్ అంటే మీకు తెలిసిందే, అది నిబద్ధత అంటారు. డిసిప్లిన్ అనుకుందాం, ఈజీగా గుర్తుంటుంది మనకి. ఒక పని చేయాల్సిన పనిని తప్పకుండా చేయడం, మనం చేసేలాగా మనం తయారు చేసుకోవడం, ఇది పర్మనెంటు అన్నారు. సో కరెక్టే కదా. సో మధ్యలో మనకి ఏదో నేను చెప్పినట్టుగా ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల, మనుషుల వల్ల మనకి ఇన్స్పిరేషన్ రావచ్చు గాక, మనం వెంటనే అది కొంతకాలానికి మర్చిపోవడం జరుగుతుంది. అది మతిమరుపు అనేటటువంటిది మానవ సహజం, అది తప్పు కూడా కాదు. సో ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ మనం ఎలాగ ప్రతిరోజు మనం లేచి జిమ్కి వెళ్ళాలి అనేటువంటిది ఎలా చేసుకోవడం అనేది. జిమ్కి వెళ్ళడం అని ఎందుకు అంటున్నానంటే, మనం తిండి కొంచెం అటు ఇటుగా ఉన్న సర్వరోగ నివారిణి, ఏ వయసులో అన్నా ఆరోగ్యం మెయింటైన్ చేసుకునేటట్టుగా చేయగలిగింది, మనం ఎంతకాలం ఉన్నా అన్ని రోజులు కూడా మనం ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా, రోగాల బారి పడకుండా మనని కాపాడేది వ్యాయామం మాత్రమే, ఎక్సర్సైజ్ మాత్రమే. ఎక్సర్సైజ్ అంటే నడక కాదు సుమా, నడక తర్వాత ఏదైతే ఉందో దాన్ని ఎక్సర్సైజ్. ట్రెడ్మిల్ కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. దానిలో పోదలుచుకోలేదు నేను. మనం మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో మనని రోజు పొద్దున్నే ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడం ఎట్లా అనడానికి 3 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ. సో ఇది పూర్తిగా మన మనస్సుకు సంబంధించినటువంటి విషయం. మీకు తెలిసిందే, ఆ డిసిప్లిన్ అనేటువంటి చేసేది మన మనస్సుని మనం ఎట్లాగ వాడుతాము అనే దాన్ని బట్టి. ఫస్ట్ పాయింట్, న్యాచురల్గా మన మనసు ఏం చేస్తుందంటే సుఖాన్ని కోరుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, అలవాట్లు మార్చుకోదు. సో మీరు ఏది అలవాటు చేస్తే అది అలవాటు బాగుంటుంది. ఆ అలవాటు మార్చాలంటే మాత్రం మనసు ఊరుకోదు. సో ఇప్పటికి ఫస్ట్ పాయింట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సుఖం కోరుతుంది, రెండోది అలవాట్లని మార్చుకోదు. నువ్వు చేసే అలవాట్లు బట్టి ఉంటుంది. సో పొద్దున్నే మనం అలారం పెడతాం. సో ఇప్పుడు డిసెంబర్ చివరికి వచ్చింది, జనవరి 1 రాగానే, జనవరి మొదటి 10 రోజులు 2 వారాలు జిమ్లన్నీ ఫుల్గా ఉంటాయి. ఎందుకు? న్యూ ఇయర్ ఫస్ట్, డిసెంబర్ 31 నైట్ కానివ్వండి, న్యూ ఇయర్ 1 కానివ్వండి, 31 వేసుకోండి. 31 కల్లా అందరూ తీర్మానించుకుంటారు, ఈ వచ్చే సంవత్సరం నేను మారిపోతాను, చూసుకో, రేపు నుంచి నేను జిమ్కి వెళ్ళి గంట సేపు నేను ఎక్సర్సైజ్ చేస్తా, నా బాడీని నేను ఎంతో అందంగా సన్నగా తయారు చేసుకుంటా అని చెప్పేసి 31నే డబ్బులు కట్టేస్తారు ఫస్ట్కి. ఆ ఫస్ట్లో కట్టిన డబ్బులు ఒక వారం రోజులు ఉంటాయి, 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఖాళీ జిమ్. పోయిన సంవత్సరం నాకైంది ఇట్లాగ. జనవరి 2న నేను సెకండ్న నేను నా రొటీన్గా వెళ్ళి జిమ్కి వెళ్తే ఫుల్గా ఉంది, అసలు ఖాళీ లేదు. నేను మా జిమ్ ఓనర్ని, ఇదేంటే ఇంత సడన్గా రష్ పెరిగిపోయిందంటే, 1 వారం రోజులు ఉండండి సార్, వీళ్ళెవరు మీకు కనిపించరు అన్నాడు ఆయన. ఆయన అనుకున్నట్టుగానే అయింది. వారం రోజుల తర్వాత మొత్తం జిమ్ ఖాళీ, మొత్తం మన పనులు మనం చేసుకోవచ్చు. అది. సో మనకి మోటివేషన్ ఉంటుంది కానీ డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ చేసుకోవడానికి కమింగ్ బ్యాక్ టు ది ఫస్ట్ పాయింట్. సో అలారం వినిపించిన వెంటనే మనం ఏం చేయాలంటే,
ఎక్కువ ఆలోచనలు రానివ్వకుండా మొదటి 10 సెకండ్లు ముఖ్యం. వెంటనే టక్కమని లేచి మనం పళ్ళు ఒకరి బట్టలు వేసేసుకోవాలి. ఏమీ ఆలోచన లేదు. మనసు అంటుంది ఇంకొక 5 నిమిషాలు పడుకో ఉంటుంది, ఇంకొక 5 నిమిషాలు పడుకో ఉంటుంది, ఇంకొక 5 నిమిషాలు పడుకో ఉంటుంది. ఈ 3-5-15 అవుతుంది. ఆ తర్వాత మనం గాఢ నిద్రలో జారుకుంటాం. టైం చూసేసరికి గంటన్నర అయిపోతుంది, 8 అవుతుంది. మనం బయలుదేరి ఆఫీస్కి పోవాలి, కాలేజీకి పోవాలి, పనికి పోవాలి. కాబట్టి ఇంకొక 5 నిమిషాలు అనే మాట రానివ్వకూడదు. లేవగానే మొదటి 10 సెకండ్లు క్రూషియల్. అంటే అలారం వింటాం, అలారం ఆఫ్ చేస్తాం, టక్కమని లేచి ఇంక ఏ ఆలోచనలు పెట్టుకోకుండా స్నానానికో పడదోముకోవడానికో ఏదో వేసుకుని బట్టలు పట్టుకొని రెడీ అయిపోయి రోడ్డు మీద పడాలి. ఈ రోడ్డు మీద పడడం డిలే అయిందంటే ఇంకా రకరకాల ఏ కారణం చేతైనా ఎంతో తెలివిగా మన మైండ్ మననే ట్రిక్ చేస్తుంది. సో మొదటి 10 సెకండ్లు చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ డిస్ట్రాక్షన్స్ అంటే లేచి రెడీ అయ్యే లోపల రకరకాల కొత్త ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది మన మైండ్. మన భార్యో భర్త ఏదో పని చెప్పడమో, లేకపోతే కబుర్లలో పెట్టడమో, నిన్న మొన్న విషయాలు కబుర్లు చెప్పడమో, అన్నిటికంటే పెద్ద డిస్ట్రాక్షన్ ఫోను. లేచి ఆ ఫోన్ పట్టు కూర్చున్నామంటే ఆ ఫోన్లో అరగంట గడిచిపోతుంది. మెల్లగా చూసేసరికి బళ్ళు తెల్లారిపోయి ఉంటుంది. సో లేచి ఫోను మీద చెయ్యి పోకుండా చూసుకోవాలి. ఫోను మీద చెయ్యి పడిందా 1 గంట కథం దాంట్లో. సో లేచి టకటకా రెడీ అయ్యి బయటపడాలి తప్ప ఫోన్ పట్టుకున్నామా ఆ రోజు 1 గంట దానికి అంకితం పొద్దున్నే. సో రెండో పాయింట్ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో కబుర్లు పెట్టుకోవడం, భార్యతోనో భర్తతోనో, లేకపోతే వీళ్ళని పొద్దున్నే అందలించడం, తిట్టడం ఇలాంటివి వదిలేసి మనం తొందరగా జిమ్కి వెళ్ళా దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. రెండవ పాయింట్ ఫోన్లు చూడరాదు, డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయాలి. మూడోది ఇట్లా చేస్తూ ఉండగా మీ కొత్త హ్యాబిట్, కొత్త అలవాటుని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇలాగ మీరు కనీసం 1 నెల రోజులు చేసిన తర్వాత 5ంటికి మీకే మెలకు వస్తుంది, అలారం కూడా అక్కల్లా. ఆ రోజు మీరు జిమ్కి వెళ్ళకపోతే, ఆ రోజు మీరు వ్యాయామం చెయ్యకపోతే అప్పుడు శరీరం గోడ పెడుతుంటే ఎన్నిక కూర్చున్నా వెళ్ళి అంటూ ఉంటుంది. ఎందుకు? మైండ్ అనేది మనం ఏం చెప్తే అది చేస్తుంది. మనం చెప్పడంలో ఉన్నటువంటి మన పొరపాటు, గ్రహపాటు. సో మనం దానికి మంచి అలవాటు చేస్తే అది మనకి మంచి చేస్తుంది. మూడవది మొదటి 2 పాయింట్ల యొక్క పర్యవసానం. సో మొదటి 10 సెకండ్లో లేచి పరిగెత్తడం, ఫోన్ చూడకపోవటం, ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మూడోది ఆటోమేటిక్గా ఫార్మ్ అవుతుంది. ఈ 3 పాయింట్లు ఉన్నట్టయితే కనుక మీకు వ్యాయామం చేయడం అనేది నిరంతరం నిలుస్తుంది. ఒక పాడ్కాస్ట్ రీసెంట్గా చూశాను నేను. హ్యూబర్ మ్యాన్ అనేటటువంటి ఆయన పాడ్కాస్ట్లు చేస్తుంటాడు. ఆయన నరాలకు సంబంధించినటువంటి సైంటిస్ట్. మీకు యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి. చాలా సైంటిఫిక్గా చాలా బాగా అంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అతని పాడ్కాస్ట్లో. 84 ఏళ్ల ఒక ఆవిడతోటి ఆయన ఈ మధ్యన ఒక పాడ్కాస్ట్ 2 గంటల పాడ్కాస్ట్ చేశారు. అఫ్కోర్స్ ఆవిడ ఒక డ్యాన్స్ డైరెక్టర్, నాటకాలకి అమెరికాలో ప్లేస్ అంటారు. సో దానికి డ్యాన్స్ డైరెక్టర్. ఆవిడ స్వతహాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆవిడ చాలా నావెల్స్ రాసింది, అంతా బాగుంది. దాని చెప్తూ మధ్యలో మీ దైనందిన జీవితం చర్య ఏమిటి అని అడిగితే ఆవిడ అంది, ప్రతిరోజు వారానికి 7 రోజుల పాటు పొద్దున్న 5 నుంచి 7 దాకా 2 గంటలు నేను జిమ్లో వర్కౌట్ చేస్తాను, నేను వెయిట్స్ ఎత్తాను అని. ఆఫ్కోర్స్ దాని డీటెయిల్స్ ఏవో చెప్పుకొచ్చింది. ప్రతిరోజు వారానికి 7 రోజుల పాటు 2 గంటల పాటు ఆవిడ వర్కౌట్ చేస్తుంది. వయసుతో పెరుగుతున్న కొద్దిగా రిఫ్లెక్సెస్ స్లో అవుతాయని ఆవిడ బాక్సింగ్ నేర్చుకుంటుంది. ఎందుకు? క్విక్గా మనం రిఫ్లెక్సెస్ ఫాస్ట్గా వచ్చినట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. ఆవిడ బాక్సింగ్ చేసేదాన్ని కాదు. సో ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకోవడానికి బతినన్ని రోజులు శరీరము మనకి బాధ పెట్టకుండా, జబ్బులు బారి పడకుండా తన పనులు తను డ్యాన్స్ డైరెక్టర్ కదా, తన పని తాను ఎక్కువ కాలం తన పనిలో తనకి ఇంట్రెస్టు, దాని మీద ఒక ప్యాషన్ కింద చూసుకుంటుంది. అదే ఆవిడ జీవితం. ఆ పని నిరంతరం చేసుకోగలగాలి అంటే ఈ శరీరం బాగుండాలి. ఆవిడ చెప్పింది. ఆవిడని అడిగాడు అప్పుడు ఆ హ్యూబర్ మ్యాన్, ఏమడిగాడు, ఇలాగ మీరు 2 గంటలు రోజు జిమ్లో చేయడం చాలా కష్టం కదా, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా వచ్చింది అని అడిగి. ఆవిడ అంది కదా, దీనికి ఇన్స్పిరేషన్ ఎందుకు నాయనా, నేను డ్యాన్స్ డైరెక్టర్ని, నేను ఒక ఆర్టిస్ట్ని, పెయింటింగ్స్ కూడా వేస్తాను. సో నాకున్నటువంటి బెస్ట్ పరికరం, నా చేతిలో ఉన్నటువంటి బెస్ట్ పరికరం ఏంటి, ఒక డ్యాన్సర్గా, డ్యాన్స్ డైరెక్టర్గా నా శరీరం. సో ఇది నేను మెయింటైన్ చేసుకోలేకపోతే నా పని నేను ఎలా చేయగలను, ఇంతకంటే మీకు మోటివేషన్ ఏం కావాలి అన్నది ఆవిడ. నాకు నిజంగా షాక్ తిన్నాను.
కరెక్టే కదా. నేను ఇంక్ పెన్నులు తప్ప మామూలు బాల్ పెన్నులు వాడను, ఇంక్ పెన్నులే వాడతాను. ఈ పెన్నులని నేను ఎంత బాగా చూసుకుంటానో, దాంట్లో ఈ పొద్దున్న ఇంకు పోసుకోవడం, దాన్ని క్లీన్ చేసుకోవడం, తర్వాత కొంతమంది జుట్టు, ఈ ముఖము, ఇట్లాంటి కళ్ళజోళ్ళు కావచ్చు, వాచీలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, మన బండిని ఎంత జాగ్రత్తగా సర్వీసింగ్ చేయించుకుంటాం, మన వస్తువుల్ని అంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు అన్నిటికంటే ప్రధాన వస్తువైన శరీరాన్ని మనం మెయింటైన్ చేసుకోలేకపోతే మన జీవితం ఏం బాగుంటుంది చెప్పండి. మనం తెలివైన వాళ్ళని మనం అనుకోగలమా? మనకు అనుకోలేం కదా. అన్నిటికంటే ప్రధానం మన శరీరం యొక్క ఎఫిషియన్సీ. దాన్ని అదే ఏంటంటారంటే ఎఫిషియెంట్గా వయసు నిమిత్తం లేకుండా మెయింటైన్ చేసుకోగలగడమే ఆ మనిషి యొక్క రిఫైన్మెంట్కి అదొక నిదర్శనం. సో డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నగలు వేసుకోగలరు, పెద్ద పెద్ద మంచి మంచి బట్టలు, సిల్క్ బట్టలు వేసుకోగలరు. ఆ బట్టల కింద ఉన్నటువంటి పొట్ట, బట్టలు కట్టినటువంటి లావు కనిపిస్తూ ఉంటుంది కదా. సో అది అందరూ చూసేటటువంటిది. ఆ మనిషి తనకు తాను ఎంత బాధ్యతగా ఉంటున్నాడు, తనని తాను ఎంత ప్రేమిస్తున్నాడు అన్నదానికి నిదర్శనం అతని శరీరాన్ని అతను ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేది. సో దీనికి మనం మోటివేషన్గా అనిపించవచ్చు, కానీ మోటివేషన్ నిలవదు, డిసిప్లిన్ నిలుస్తుంది. డిసిప్లిన్కి 3 సూత్రాలు ఇప్పుడు మీకు చెప్పాను. ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అండ్ మోటివేట్ యూ అండి. నమస్కారం.